ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు నేను చేయబోయేది ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కావాల్సినవి ఎగ్స్, ఆయిల్, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఆయిల్, మసాలా ఆకులు, గరం మసాలా, ధనియాల పొడి కలిపి మిక్స్ చేసింది, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటా, జింజర్, కరివేపాకు, బాదం, జీడిపప్పులు. మనకి ఇక్కడ కళాయి అయితే వేడైపోయింది. ఎగ్స్ ఫ్రై చేద్దాం. 1 స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. వాటిని చూసి ఆ వీడియో చూడాలి వాళ్ళు, అందుకే. చెప్తావా మాట్లాడి. ఇప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు సపరేట్ చేద్దాం. అదే ఆయిల్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదు. మనకు ఆనియన్స్ అయితే నార్మల్గా ఫ్రై అయిపోయినాయండి. వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కూరకు తగినంత ఆయిల్ పోస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం జీలకర్ర, బగారా సామాన్ని యాడ్ చేద్దాం. ఆనియన్స్, మిర్చి కూడా యాడ్ చేద్దాం. ఫ్రై చేసిన ఆనియన్స్, బాదం, జీడిపప్పు,
అల్లం తగినంత, టమాటోస్ 3 టమాటోస్ తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసి తీసుకోవాలి పేస్ట్. ఫ్రై అయిపోయినాయి. కరివేపాకు వేస్తున్నాను. ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. భారతి వీడియో కాల్ చేస్తుంది. పైకనబ్లు వాళ్ళు కనిపిస్తారు. దాన్ని యాడ్ చేస్తాను. దగ్గరేనా మీ ఆస్తి? నెక్స్ట్ ఇయర్. బాగున్నారా? ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి మీరు ఆయన ఆనందం చప్పట్లు కొట్టుకొని ముడిచిపోతుంది. కాదు ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. కారం యాడ్ చేస్తాం. 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేస్తే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాం. ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఆమె మరి పిల్లలు వదిలేసి ఎక్కడెందుకు పట్టింది? చీమలు ఉంటాయినా బాబు. దీనిది ఎగ్స్ యాడ్ చేస్తున్నా. లైట్గా మంచి పడట్లేదు. పట్టుకోకండి ముద్ద అయితే నూపితే బాగుంది. ఈ స్పూన్ పెట్టి ఏంటిది? మనకి కర్రీ అయితే మొత్తం ఉడికేసిందండి. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా మనం దీన్ని దించేసుకుంటే సరిపోతుంది.
ఈ కర్రీ మీరు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.